వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమగా మెలగాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు మరియు ఉప గవర్నర్ అలై పెంకే గోవిందరాజ్ అధ్యక్షతన క్లబ్ సభ్యులు అలై నేలపాల శ్రీనివాస్, మిత్రులు ఎంపరాల చంద్రమోహన్, సతీమణి ఎంపరాల సూర్యకుమారి 3వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి సూర్యనగర్ జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధుల పట్ల ప్రేమభావంతో మెలగాలని, వయసు పైబడిన వారికి సహజంగానే మతిమరుపు, కోపం లాంటివి వస్తూ ఉంటాయని, వాటిని పిల్లలు అర్థం చేసుకుని వారి మీద చిరాకు పడకుండా వారితో ప్రేమగా మెలగాలని అన్నారు. గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు అభినందనీయమన్నారు. వర్ధంతి సందర్భంగా వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసిన చంద్రమోహన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ పిల్లలు విడిచిపెట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అలై మద్దా వికాస్, క్లబ్ కోశాధికారి అలై కొత్త శ్రీరాములు, డిసిఎస్ అలై కిరణ్ కుమార్, ఆర్సి అలై దుర్గా సుభద్ర, డిసి అలై వనం ఉపేంద్రనాథ్, మేము సైతం మీకోసం అధ్యక్షులు అలై సిహెచ్ గణేష్, అలై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూర్యకుమారి గారి వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజు ఈ వృద్ధులాశ్రమంలో వీళ్ళకి భోజనాలు మరియు ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు, అలాగే పిడిసి 1 గోవిందరాజు గారు, పింకే గోవిందరాజు గారు, ఆర్సి దుర్గా సుభద్ర, అలాగే క్లబ్ సెక్రటరీ మద్దా వికాస్, క్లబ్ ట్రెజరర్ శ్రీరాములు, శ్రీనివాసు, మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ గణేష్ గారు, క్లబ్ మెంబర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఇయర్ అంతా కూడా చక్కగా చేసి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్తో పాటు ఇలా మరి వృద్ధుల ఆశ్రమంలో కానీ అలా చాలామందికి మంచి మంచి కార్యక్రమాలు చేసి జిల్లాలోనే మంచి క్లబ్గా ఏర్పడడం జరిగింది. ముందు కూడా ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారిని భోజనం సదుపాయము అలాగే పళ్ళు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ కూడా మంచి సేవాభావంతో ముందుకు వెళ్ళాలని, వృద్ధులు ఎవరున్నా కూడా ఈ విధంగా ఆశ్రమాలకు పంపించకుండా మనమే ఇంటి దగ్గర తల్లిదండ్రులని మంచిగా చూస్తే వాళ్ళకి ఇటువంటి దుస్థితి ఉండదని చెప్పేసి, అలాగే వాళ్ళకి ప్రేమాప్యాయతలు పంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో మానసిక పరివర్తన కొంచెం తేడా వస్తుంది. ఇది ఎవరైతే ఆ కొడుకులు కోడళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని గమనించకుండా వాళ్ళు పదే చెప్తున్నారు, పదే తిడుతున్నారు, లేకపోతే పదే ఉంటున్నారు, అందుకని వీళ్ళతో మనం ఏగలేమని చెప్పేసి ఎక్కువ బయటికి పంపించడం జరుగుతుంది. కానీ ఆ వయసు వచ్చేటప్పటికి మనం కూడా అదే పరిస్థితిలో ఉంటామనేది ప్రతి ఒక్కరు గుర్తెరిగి మంచిగా వీళ్ళని చూసుకోవడం, ఒక బాధ్యతను గుర్తెరగడం అనేది చాలా ఇంపార్టెంట్గా నేను తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచిన క్లబ్ అధ్యక్ష కార్యదర్శులందరికీ, అలాగే మా గవర్నర్, వైస్ గవర్నర్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.